హాయ్ అందరికీ. ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వీడియోలో చూసేయండి. నేనైతే 31st నైట్ నుంచే ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొత్తం చూపించాలని చెప్పేసి. ఫస్ట్ నేను మెహందీతో స్టార్ట్ చేస్తున్నాను. మెహందీ వచ్చేసి సింపుల్ డిజైన్ వేసుకుందామని చూస్తున్నాను. నేనైతే ఎప్పుడైనా సింపుల్ డిజైన్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అంత హెవీగా పెట్టుకోవడానికి నేను ఇంట్రెస్ట్ చూపించను. సో నేను నాకు నచ్చినట్లుగా చిన్న డిజైన్ అయితే వేసుకుందామని చెప్పేసి ఇలా ఫ్లవర్స్ని అయితే హ్యాండ్ మీద వరుసగా అయితే వేసుకున్నాను. ఇలా ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత ఫింగర్స్ మీద కూడా చిన్న 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 డాట్స్ పెట్టేసుకొని ఫింగర్స్ కూడా ఫిల్ చేసేసుకున్నాను. నాకు సింపుల్గా ఉంటేనే నచ్చుతుంది, అందుకని చెప్పేసి నేను ఇలా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను ఏ డిజైన్ వేయాలనుకుంటున్నానో అది చాక్ పీస్ తోటి గీసుకొని మధ్యలో కలర్స్ తోటి అయితే దాన్ని ఫిల్ చేసేసుకొని చుట్టుపక్కల ఆకులు కూడా నేను అదే విధంగా చాక్ పీస్ తోటి గీసుకొని కలర్స్ని అయితే ఫిల్ చేసేసాను. ఫిల్ చేసి బార్డర్స్ కూడా ముగ్గుతోటి నీట్గా వచ్చేలాగా గీసేసుకున్నాను. ముగ్గేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రతిసారి నేను కొంచెం చెక్ చేస్తుంటాను. అంటే ఒక్కొక్క ఆకు పెద్దగా వచ్చిందా, ఒక ఆకు చిన్నగా వచ్చిందా అని చెప్పేసి నేను అలా చెక్ చేసుకుంటూ చుట్టూ చూసుకొని ఇలా బార్డర్ అయితే కంప్లీట్గా ముగ్గుతోటి గీసేసాను. ఇలా గీసిన తర్వాత నేను ఆకుల మధ్యలో ఏం వేయాలి అని చెప్పేసి ఆలోచించి ఆకులకి నేను బ్లూ కలర్ని అయితే కొంచెం మధ్యలో యాడ్ చేసేసాను. ఈ బ్లూ కలర్ వేయడానికి మా బాబు కూడా కొంచెం హెల్ప్ చేశాడు. ఆకులకు మధ్యలో వచ్చేసి ఏ డిజైన్ వేయాలని చెప్పేసి ఆలోచించుకొని నేను ఇలా కొంచెం హార్ట్ షేప్లో వేసుకుంటే బాగుంటుందని అనిపించి హార్ట్ షేప్ని అయితే ఇక్కడ చాక్ పీస్ తోటి గీసాను. గీసుకున్న తర్వాత దానికి మళ్ళీ ఆరెంజ్ వేయాలా, పింక్ వేయాలా అని చెప్పేసి పెద్ద డౌట్ అయితే వచ్చింది. కానీ నాకు పింక్ వేస్తే బాగుండు అని అనిపించి పింక్ తీసుకున్నాను. పింక్ కలర్ అయితే అసలు డ్రైగానే లేదు, కొంచెం బాగా థిక్గా అయితే పడుతుంది. నాకైతే వేసేటప్పుడు అంత కంఫర్ట్గా అయితే ఏమనిపించలేదు ఆ కలరు. అయినా కానీ ఎలాగోలా అడ్జస్ట్ చేసేసుకొని నేను ఆ షేప్ వచ్చేలాగా చాలా వరకు నీట్గా వేయడానికి ట్రై చేశాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఆకులు కొంచెం గ్రీన్ కలరు ఎక్కువ ఉన్నట్టు అనిపించి నేను 3 డాట్స్ అయితే ఇక్కడ ముగ్గుతోటి ఇలా పెట్టేసుకొని వాటిని నేను ఒక డిజైన్ లాగా క్రియేట్ చేశాను. మరి ప్లెయిన్గా ఆకులు ఉండకుండా. పెద్ద ముగ్గులు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటారు, ఇట్లా ఒక్కోసారి పాడు చేస్తుంటారు కూడా, అందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ నేను హార్ట్ షేప్కి కొంచెం ఆరెంజ్ కలర్ కూడా చుట్టూ యాడ్ చేశాను. హార్ట్ షేప్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేసరికి వాటిని కూడా ఫిల్ చేద్దామని చెప్పేసి నేను ఈ విధంగా డిజైన్ అయితే వేశాను. వేసిన తర్వాత కలర్ దగ్గర కూడా కొంచెం నేను ఆలోచించాను ఏ కలర్ వేస్తే బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ నేను లైట్ గ్రీన్ కలర్ ఉంటే అది వేస్తున్నాను. అది వచ్చేసి చాలా తక్కువగా ఉంది కలరు, అయినా కానీ దాన్నే అడ్జస్ట్ చేసి ముగ్గు మొత్తం వచ్చేలాగా చూసుకొని కంప్లీట్గా అయితే వేసేసాను. మొత్తానికి ముగ్గు అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మధ్యలో అయితే హ్యాపీ న్యూ ఇయర్ కూడా నేను రాసేసాను 2025 అని. అవుట్లైన్కి వచ్చేసరికి నాకు ఇట్లా చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు అంటే బాగా ఇష్టము. సో నేను ఆ ముగ్గుని హైలైట్ చేయడానికి ఇట్లా అవుట్లైన్ అయితే గీసాను. అవుట్లైన్ వచ్చేసరికి మెలికల ముగ్గులు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇట్లా రౌండ్ షేప్లో ఉన్న ముగ్గులకి అవుట్లైన్స్ రౌండ్గా ఉంటేనే బాగుంటాయి. సో నేను అయితే ఇలా వేస్తే బాగుంటుందని చెప్పేసి అవుట్లైన్ని నేను ఇలా చుక్కలు పెట్టేసి మెలికలు వేసేసాను. మిడిల్లో ఆరెంజ్ కలర్ వేసినప్పుడు నేను ఎల్లో కలర్ కూడా కొంచెం అక్కడక్కడ వేసాను. సో అందుకని చెప్పేసి 2 షేడ్స్ వచ్చేసినాయి ముగ్గుకి.
ఇలా అయితే ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. నాకెప్పుడు న్యూ ఇయర్ ముగ్గు దగ్గరే 12 అయిపోతుంది. కలర్స్ వేయాలంటే ముగ్గు దగ్గర కొంచెం టైం పడుతుంది కదా. సో నాకు 12 అనేది న్యూ ఇయర్ రోజు కామనే. ఎప్పుడో ఇయర్కి ఒకసారి కదా వేసేదని చెప్పేసి నేను ముగ్గు దగ్గరే స్పెండ్ చేస్తాను టైం అంతా. ఎర్లీ మార్నింగ్ నేను ఒకసారి బయటకు వచ్చి చూస్తే ముగ్గు అయితే ఇలా ఉంది. బట్ నేను ఒకసారి మాత్రం వచ్చి చూసి చెక్ చేస్తాను కలర్స్ ఎలా వచ్చినాయి, ఏదైనా కలర్స్ ఈసారి చేంజ్ చేయాల్సి వస్తే ఏదైనా ఫ్లవర్స్కి లీవ్స్కి అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను అయితే ఒకసారి బయటకు వచ్చేసి చూసి వెళ్ళాను. పర్లేదు, నాకైతే బాగా అనిపించింది. కొంచెం పెద్దగానే వచ్చింది అన్నట్టుగా అనిపించింది. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలానే ఇంట్లో కూడా ఇలా ఫ్లవర్స్ తోటి ఫ్లోర్ మీద కొంచెం డెకరేషన్ అనేది చేసేసాము. ఎందుకంటే న్యూ ఇయర్ కదా, కొంచెం బాగుంటుందని చెప్పేసి. ఆల్రెడీ ఇక్కడ ఫ్లోర్ మీద అయితే ఇదే డిజైన్ ఉంది. సో నేను మార్చకుండా దాని మీదనే ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసేసాను కంప్లీట్గా. నాకైతే ఫ్లవర్ అరేంజ్మెంట్స్ మీద కొంచెం ఐడియా అయితే ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను కాబట్టి. సో నేను ఈ విధంగా అయితే దేవుడికి కూడా పూజ అయితే కంప్లీట్గా చేసేసాను. దేవుడు పూజ చేసుకున్న తర్వాత ఇట్లా గడపలకి కూడా కొంచెం పసుపు రాసి బొట్లు కూడా పెట్టేశాము. బొట్లు పెట్టుకున్న తర్వాత ఇట్లా పువ్వు కూడా పెట్టేశాను నేను. వాకిట్లో కూడా చిన్న ముగ్గు అయితే వేశాను ఇంటి ముందు. మరి కొంచెం పెద్దది అవ్వకుండా మీడియంగా ఉండేలాగా ముగ్గు అయితే వేశాను. ఇది వచ్చేసి మా ఆవు దూడ. లాస్ట్ మంత్ డిసెంబర్ 22న అయితే పుట్టింది. 10 days ఏమో అవుతుంది. దీనికి కూడా నేను పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను. మంచిగా నిద్ర కూడా పోతుంది, అసలు ఏం గొడవ చేయదు. బొట్లు అయితే బాగా పెట్టించుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నా మెహందీ అయితే ఇలా పండింది చేతులకి. నైట్ అయితే నేనేం ఉంచుకోలేదు, 2 hours అయితే ఉంచుకున్నాను అంతే. అయినా కానీ చాలా బాగా పండింది. ఇది వచ్చేసి నైట్ కట్ చేద్దాం అని అనుకున్నాము కేకు. బట్ ఏంటంటే అందరు నిద్రపోయారు. నేనేమో ముగ్గు దగ్గరే సరిపోయింది నాకు. నేను వచ్చేసి 12 అవ్వగానే ఇంట్లో వచ్చేసి పడుకున్నాను. సో ఈ కేక్ కటింగ్ అయితే పోస్ట్పోన్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కట్ చేద్దామని అనుకున్నాము, బట్ టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది. టెంపుల్ పిక్స్ కూడా నేను తీద్దామని అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. కేక్ కటింగ్ అయితే ఆఫ్టర్నూన్ అయితే చేసేసారు మా పిల్లలు. అప్పటికి స్వీట్స్ తిని తిని బోర్ కొట్టేసి కేక్ పెడతానంటే మా బాబు అయితే నేను తినను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో నేను టేస్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం తిన్నాను, బట్ కేక్ అయితే చాలా బాగుంది. అందుకని చెప్పేసి నేనే 2-3 pieces తిని మిగిలింది అక్కడ పెట్టేశాను. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తింటారులే అని చెప్పేసి. కేక్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్కసారి కేకు కొన్ని షాప్స్లో బాగుంటుంది, కొన్ని షాప్స్లో కొంచెం డల్గా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చింది, బట్ ఏ ఫ్లేవరో కూడా నాకు తెలియదు. కొన్ని ఎగ్ కేక్స్కి ఉన్న టేస్ట్ కొన్ని ఎగ్లెస్ కేక్స్ కూడా రావు అసలు. చాలా అంటే చాలా డల్గా ఉంటాయి కొన్ని కేక్స్, కానీ ఇది చాలా బాగా అనిపించింది నాకు. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి పప్పు పొంగలి పచ్చడితోటి కంప్లీట్ చేసేసాను నేను ఈ న్యూ ఇయర్ని. ఫైనల్గా అయితే నేను ఈ విధంగా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.